సామాజిక వర్గం రైస్ మాఫియా, ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా నడిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు వాటి మీద ఎవరు చర్య తీసుకోలేదు. మొన్న రీసెంట్ గా బియ్యం పట్టుకున్నా కూడా అంతా మొత్తం మాయం చేసి ఏదో నామమాత్రం కేసు నమోదు చేశారు. దీని మీద బీజేపీ నాయకుల ప్రభావం కూడా ఉందని ప్రజలు పెద్ద చర్చ నడుస్తుంది. మీరే చెప్తారు. సహజంగా భయం ఉన్నోడు కొడితే భక్తి ఉన్నోడు తగులుతుందని మా పాత్ర మేము అన్నది అనమడుగురు ఎమ్మెల్యేలు. ఈ 164లో మా 8 మేము కూటమిలో భాగం తప్ప మా ప్రభావం ప్రభుత్వం మీద ఏముంటుంది? మేము వారు మాతో నిమిత్తం లేకుండా కూడా ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ ప్రాక్టికల్గా చెప్పాలంటే సూచనలు సలహాలు ఇస్తాం. ఒక ఎమ్మెల్యే ఒక పాయింట్ అనేది ఇష్యూ ఉండదు. ఇది పాలసీ మ్యాటర్ ఉంటుంది. బియ్యం అనేది ఒక జిల్లాకైనా లేదా ఒక ప్రాంతానికి సంబంధం కాదు. ఇసుకైనా, బియ్యం అయినా, లెక్కరైనా స్టేట్ పాలసీ అంటాం. స్టేట్ పాలసీ ఎక్కడ వర్తించినా అందరికి ఒకేలా వర్తిస్తుంది. స్టేట్లో దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. మేము కూడా చెప్పేది ఏంటంటే ఈ పాలసీల మీద కూడా మళ్ళీ పునరాలోచించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. మాకు వాస్తవంగా మనం పంచేటటువంటి బియ్యం వచ్చి ఒక కేజీ బియ్యానికి సుమారు 35-36 రూపాయలు పడుతుంది. అందులో 34 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే ఈ కేజీ బియ్యం తీసుకునేటటువంటి వాడు తినేవాళ్ళ యొక్క సంఖ్య ఎంత ఉంది, అమ్మేవాళ్ళ సంఖ్య ఎంత ఉంది? ఈ అమ్మినటువంటి బియ్యం మళ్ళీ మూడోవాడు కొనుగోలు చేసి దాన్ని ఎగుమతి చేసేవాడు ఎవడు. కాబట్టి సంక్షేమం పరోక్షంగా ఇంకోటికి ఎవడికో వ్యాపారం కింద మారబోతుంది. కాబట్టి దాన్ని కూడా సమీక్షిస్తే బాగుంటుంది అనేటటువంటి అంచనాలు ఉన్నాం. అయితే ఇప్పుడున్న రాజకీయం ఎట్లా ఉందంటే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం లేని కారణంగా ఇటువంటి విషయం అన్నా మాట్లాడితే ఇమ్మీడియట్గా ఆ బియ్యాన్ని రద్దు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి రోడ్డెక్కి పరిస్థితి తప్ప సరైన సూచన చేసే ప్రతిపక్షం కానీ దీని మీద బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం లేని కారణంగా దీని గురించి 1-2 సార్లు డీప్గా ఆలోచన చేసి ఈ పాలసీలు ఫిక్స్ చేయడం కొంచెం డిలే అవుతా ఉంది. పాలసీ ఫిక్స్ చేసే సందర్భంలో చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక పక్క 5 రూపాయలకి బియ్యం ఇస్తున్నాం, అట్ ద సేమ్ టైం రూపాయికి బియ్యం ఇస్తున్నాం. బాబాయ్ ఒక ఆయన అన్నారు, అసలు మీరు మీకు 50 మందికి ఒక వాలంటీర్ సెక్రటరియట్లో ఉన్నాడు కాబట్టి అక్కడే అసలు భోజనం చేసేవాళ్ళు ఎంతమంది గుర్తించి ఈ పొట్లాలను ఇక్కడ పంపించేసి బియ్యం ఆపేయచ్చు కదా అన్నారు. అది ఒక పాయింట్ వస్తుంది. మొత్తం దీని మీద ఇన్ని కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టే బదులు డైరెక్ట్గా దానికే పంపొచ్చు కదా అన్నారు. ఇట్స్ పాలసీ మ్యాటర్. చేస్తే ఎలాగుంటుంది? దాన్ని పాజిటివ్గా తీసుకుంటారో సమాజం నెగిటివ్గా తీసుకుంటారో ఎట్లాగా దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా? పాలసీస్ అని తీసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే గాడిన పెట్టే పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిధులు ప్రాపర్గా వాడాలి. రూపాయి పెంచే ప్రయత్నం చేయాలి. సంపద సృష్టించాలి. మళ్ళీ తిరిగి దీన్ని అందించాలి. ఈ గవర్నెన్స్లో చాలా మిస్టేక్స్ లాస్ట్ 5 yearsలోనే బాగా ఎగుడిదిగుడు వచ్చేసింది. బాగా మీకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అకౌంట్స్ చూస్తే చాలా గ్యాప్లు వచ్చేసింది. బాగా నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉత్పత్తులు లేవు, ఆదాయ మార్గాలు పెంచే ప్రయత్నాలు లేవు. అందుకనే ప్రభుత్వం పదే రకరకాలుగా ఆలోచన చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఇవన్నిటి మీద కూడా పాలసీస్ ఫిక్స్ చేసే దాంట్లో ఉంటుంది. బట్ మా పాత్ర వచ్చేసరికి మేము బాగా పరిమితంగానే ఉంటుంది. అంటే మిత్రపక్షం కాబట్టి ప్రజాస్వామ్యంలో కూటమిలో ఉన్నాం కాబట్టి పార్టీ అభిప్రాయం భిన్నంగా ఉన్న ప్రభుత్వాన్ని మేము సహకరించాల్సింది కాబట్టి సహకరించి ఎదరికి వెళ్ళే ప్రయత్నం ఉంటుంది. 164 మందిలో మీరు 8 మంది అని చెప్తున్నారు సార్. మీ వల్ల ఏం కావాలని మీరే చెప్తున్నారు. బలహీనత కాదు, అంకెల విషయంలో మాకున్నటువంటి పాత్ర అంకె విషయం. డెమోక్రసీలో ఫైనల్గా అంకే కదా తేల్చేది. అలాగని మేము బలంగా చేసేవారుకోండి, కేవలం ఎనమడుగులతో ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కాబట్టి మీ అంత నియంత్రణ కూడా లేరని చెప్పి మీరు అడుగుతున్నారు. 2 ప్రశ్నలు మీయే. కాబట్టి ప్రాక్టికల్గా ఒక ప్రభుత్వం నడుస్తున్నప్పుడు దానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్లో మాకున్న సంఖ్య అంతా మాతో నిమిత్తం లేకుండా ఓటింగ్ పెట్టా జరిగేదంతే. ఒకవేళ పొరపాటు మీరు భిన్నంగా చేసామనుకోండి, మీరు నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని పెట్టి భయపెట్టి మీరు చంద్రబాబు నాయుడు తోటి పని చేశారని కూడా మాట్లాడు. ఇట్లా 2 నడుస్తున్నాయి కదా, దేశం అంతా కూడా ఇదే కదా మాట్లాడేది. ప్రత్యేక ప్రదేశంలో మన ఎమ్మెల్యే సార్కి ఆంధ్ర నుండి కేంద్ర ప్రభుత్వం వరకు చాలా పెద్ద నాయకులతో సంబంధాలు ఉన్నాయి. ఆయన గెలిచి ఆదరణ బాగుపడుతుందని చెప్పి ప్రజలు ఓటేసి గెలిపించారు. కాకపోతే పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి సార్. వేరే నియోజకవర్గాలతో పోలిస్తే ఆదరణ చాలా వెనుకబడిపోయింది. గడిచిన ఈ సంవత్సరంలో కూడా అభివృద్ధి కూడా వాటితో పోటీ పడలేకపోతుంది. అంటే యాక్చువల్గా దురదృష్టం ఏంటంటే శాసనసభ్యుడు శాసనాల మీద మాట్లాడే పరిస్థితి. శాసనసభ్యుడు ఒక పెద్ద మేయరు, ఒక పంచాయతీ సర్పంచ్గాను పరిగణింపబడుతున్నాడు. శాసనసభలో జరిగే తంతంతా కూడా జరిగేది ఆయన గెలవడానికి ఒక నియోజకవర్గం,
శాసనం చేసి రాష్ట్రం అంతా కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ రాష్ట్రంలో ఆదోని ఒక భాగం, ఆదోని ఒకటికి ప్రత్యేకత అంటూ ఏముండదు. ఈ ఏదైనా ఒక పాలసీ తీసుకునేటువంటి సందర్భంలో సరైనటువంటి శాసనం లేదా సరైనటువంటి విధానం లేని కారణంగా నష్టం జరుగుతాం. ఈనాడు మనతో చూస్తూ ఉన్నాం శాసనసభలో చర్చ ఎలా ప్రారంభం అవుతుందంటే, వాళ్ళు ఒక పెద్ద పంచాయతీ చర్చ ప్రారంభం, ఒక ఎమ్మెల్యే అతని కాన్స్టిట్యున్సీకి పరిమితమై మాట్లాడే పరిస్థితి వచ్చింది. శాసనాల మీద మాట్లాడే పరిస్థితి ఎక్కడ ఉంది? ఈ రాష్ట్రంలో ఒక 1,00,000 కిలోమీటర్లు రోడ్డు వెయ్యాలి అన్నప్పుడు అందులో ఆదాయం కూడా ఉంటుంది. కానీ 1,00,000 కిలోమీటర్ల మీద మాట్లాడే సంఖ్య తగ్గిపోయింది. మా ఊరికి సంబంధించి మా ఊరు, నా నియోజకవర్గం, నా ఏరియా, ఈ పాయింట్ వస్తుంది. శాసనాల మీద చర్చ జరగట్లేదు. శాసనాల మీద చర్చ జరిగిన సందర్భాల్లో ఓవరాల్గా స్థూలంగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. యాక్చువల్గా ఇది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులు జరుగుతూ ఉంటాయి ఈ చర్చలు. కానీ అది వాళ్ళ శాసనసభ దాకా వచ్చేస్తుంది. మీరు గమనిస్తే శాసనసభలో జరిగే చర్చ భిన్నంగా ఉంటుంది. దాని యొక్క స్టాండర్డ్స్ తగ్గుతున్నాయి. అది బహుశా మేము అనుకుంటాం వీళ్ళు ఏమన్నా వర్కింగ్ క్లాసులు పెట్టి రాబోయేటటువంటి రోజులు కొంత సీనియర్ లెజిస్లేటర్స్ ఏమన్నా దాని మీద ఏమన్నా చెప్పి చేయాల్సి ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీకి వచ్చి చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు వాటర్ మీద ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇరిగేషన్ మీద 1,00,000 కోట్లు కేటాయింపు అంటే అందులో ఆదానికి కూడా వస్తుంది కేటాయింపుల్లో. బట్ ఓన్లీ ప్రత్యేకంగా ఆదాయం అనే పాయింట్ రాదు. కానీ బట్ ఎనివే వారికున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి సారథి గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన సంబంధాలతోటి ఇప్పుడు ప్రజల యొక్క దృష్టి కూడా మీరు అన్నట్టు ఆ కోణంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మా ఎమ్మెల్యే వస్తే మా ఊరికి ఏం జరుగుతుందన్న లెక్కలోకి వచ్చింది. ఒక రకంగా చిన్న సర్పంచ్ అలా పోయి పెద్ద సర్పంచ్ అయినట్టు అయింది ఇప్పుడు ఎమ్మెల్యే పరిస్థితి. యాక్చువల్గా పూర్వం ఈ పరిస్థితి ఉండేది కాదు. శాసనాలు చేసుకోబడుతుంటాం. ఇప్పుడు కృష్ణా వాటర్స్ను వినియోగించుకుంటే రాయలసీమ అంతా కూడా ఉపయోగపడుతుంది, గోదావరిని అనుసంధానం చేస్తే పెరుగుతుంది. ఆ చర్చ పోయింది. మా ఊరికి వచ్చే కాలంలో నీళ్ళు ఎంత వస్తాయో అన్న లెక్కలోకి వచ్చాయి. ఈ నీళ్ళకి మూలం అక్కడ ఉంటుంది, దాని మీద చర్చ ఉంటుంది. ఇప్పుడు గాలేరు, నగిరి, హంద్రీనివా, గండికోట ఇవన్నీ రిజర్వాయర్స్ ఇవన్నీ యాక్చువల్గా దీని మీద స్థూలంగా చర్చ నడవట్లే. తెలుగు గంగా వీటి మీద చర్చ మనకి రాయలసీమ సస్యశ్యామం కావాలంటే వేదవతి, ముందేవాళ్ళు ఆర్ఎస్ చర్చ లేదు, వీటికి ఇంతవరకు దాని నుంచి మాట్లాడే వాళ్ళు లేదు. అంటే అది వస్తే ఆటోమేటిక్గా మీకు అన్ని చోట్లకి వచ్చేస్తుంది వాటర్. సింపుల్. ఏదైనా చర్చ జరిగితే సార్ ముందుకెళ్ళేది. అందుకనే మీరు కూడా అడిగేది అంతవరకు వస్తుందంటే యాక్చువల్గా ఏం జరిగేదంటే స్టేట్ ఎడిషన్ నుంచి జిల్లాకు వచ్చి, జిల్లా నుంచి మండలానికి వచ్చేసిన తర్వాత ఎడిషన్ అక్కడికి వచ్చేసింది. ఈ ఒకవేళ ఈ రిపోర్టర్ ఏదైనా రాసినా కూడా అక్కడ వాడు వేయడానికి సిద్ధంగా లేడు అక్కడ. సార్ ఇప్పుడు సార్ బియ్యం మాఫియా అని చెప్పడానికి చాలా భయంకరంగా ఉంది సార్. ఇది వైసీపీ హ్యామ్ నుంచి జరుగుతుంది సార్. కొత్త వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆదాయం ప్రజలు కూడా దీనికి బాధ్యత అవుతారు సార్. ఎందుకంటే 5 రూపాయల ప్రకారం 15 రూపాయల ప్రకారం ఇంటికి వచ్చి తీసుకుపోతున్నారు సార్. వాళ్ళు 23 25 బయట అమ్ముకుంటున్నారు. ప్రజలే తినడం లేదు సార్, వాళ్ళే అమ్ముతున్నారు కదా. మీకు అర్థమైంది సార్. బ్లేమ్ చేస్తున్నారు, పార్టీస్ బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళు కడుపు టెంట్ అయిపోయారు కదా బియ్యం. మీకు అర్థమైంది సార్ చెప్పేది. అది మరి లేకుంటే గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ అకౌంట్ లో డబ్బులు పెడితే అయిపోయా మాఫియా, బియ్యం మాఫియా అనేది ఉండదు కదా. బియ్యం మా ఆది నెమ్మిలి పేరు కూడా చెడిపోతుంది కదా. దీని గురించి ఇప్పుడు వాళ్ళకి నగదు చేస్తే బాగుంటుందనేది. అయితే మనకున్న పరిస్థితి ఏంటి? వ్యవసాయం వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉంది. వ్యవసాయం పూర్తిగా రాష్ట్ర సబ్జెక్ట్ అయింది. బియ్యాన్ని సేకరించేది రాష్ట్ర ప్రభుత్వం. సేకరించిన బియ్యాన్ని లెవీకేసి, లెవీ ద్వారా పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ ద్వారా మళ్ళీ తిరిగి ప్రజా పంపిణీలోకి తీసుకురావాలి. లేకపోతే రైతు ఏమైపోతాడు? ఇది డబ్బులు ఇచ్చే తేడామైపోతాడు. కాబట్టి ఒక ప్రశ్నకి దానికి ఇంకొక కౌంటర్, దానికి మళ్ళీ ఇంకొక పెద్ద వ్యవసాయ రంగం. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే వ్యవసాయ రంగం కుదిలేవు. ఇక్కడ పర్చేస్ చేయకపోతే రైతుని కొనుగోలు చేయడానికి ప్రత్యామ్నాయ ఆలోచన ఏంటి? అందుకే నేను అనేది పాలసీ మ్యాటర్ మీద చర్చ ఉన్నప్పుడు ఈ రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి ఇది లాభదాయకమా, అది లాభదాయకమా, ఇరువురు ఉండాలి కదా. వీళ్ళు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవట్లేదు, దీన్ని ఏ రకంగా తీసుకోవాల్సి ఉంది. కాబట్టి పాలసీస్ మీదే చర్చ నడవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే అనేక ఆరోపణలు 19 వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి. సస్పెండ్ చేస్తున్నారు, ఆర్డర్ వచ్చింది, కొంతమంది ఏమి చేయకుండా కాపాడుతున్నారనే వాదన వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే సంస్థాగత నిర్మాణంలో సస్పెన్షన్ అనేది తాత్కాలికంగా ఆయన నిధుల నుంచి తొలగించడం జరుగుతుంది. వారిలో పరివర్తన వచ్చి వారు చేసింది తప్పని వారికి అనిపించినా, లేదా పార్టీకి అనుకూలంగా వారు పనిచేసేటటువంటి పరిస్థితి వచ్చినా మళ్ళీ తిరిగి ఆ సస్పెన్షన్ ఎత్తేసే పరిస్థితి కూడా ఉంటుంది.
సస్పెన్షన్ క్రమశిక్షణ అంటే కేవలం తొలగించుకుంటూ పోవటమే కాదు, సమన్వయం చేయటం కూడా సస్పెన్షన్లో భాగం. కాబట్టి ప్రకాష్ జైన్ సార్ పేపర్ బయటికి పంపించినారు సస్పెన్షన్. మిగిలిన వాళ్ళు ఏమైనా చేసినట్టు పేపర్స్ లోపల ఉంచిపెట్టినారా? నాకు అంటే పార్టీ సంస్థాగతంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ప్రజాబాహుళ్యంలో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి, మేము అంతర్గతంగా లోపల మేము మాట్లాడుకునే విషయం అన్ని పార్టీల్లో ఉంటుంది. దాని విషయానికి వారు మాతో మాట్లాడే పరిస్థితిని బట్టి యువతలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడతాం. వారు వీరు సమన్వయం అయితే ఇద్దరు కలిసి నిన్న దెబ్బలాడుకున్న వాళ్ళు ఈరోజు స్నేహాలతో కాకుండా వాళ్ళు స్నేహంగా ఉన్నవారు రేపు గొడవ పడకుండా ఉంటారు. కాబట్టి మానవ సంబంధాలు తాత్కాలికంగా ఒక్కొక్కసారి ఉద్రేకాలకు లోనవుతున్నప్పుడు కొన్ని పరిస్థితులు వాటిని మళ్ళీ సరి చేసుకునేటువంటి ప్రయత్నం ఉన్నప్పుడు మేము చేస్తాం. బట్ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడిగా నా బాధ్యత కేవలం క్రమశిక్షణ తీసుకోవడం ఒకటే కాదు, దాన్ని సమన్వయపరుచుకుని ఎదురుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి నడుచుకుంటూ ఎదురు పెడుతున్నాం. బీజేపీ అంటే క్రమశిక్షణ గల పార్టీ కదా సార్, అందుకని ఇలాంటి క్రమశిక్షణ కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా బీజేపీలో ఉంటాయని ఫస్ట్ టైం నేను అప్పుడు చాలా ఉంది. ఎప్పుడూ లేదు సార్ ఇలాంటి ఎక్స్క్యూజ్ అనేది లేదు. ఎంత పెద్ద నాయకుడైనా బీజేపీలో నో ఎక్స్క్యూజెస్ ఉంటాయని వినడం ఫస్ట్ టైం సార్. ఎక్స్క్యూజెస్ ఎప్పుడు ఉంటాయి, ఎక్స్క్యూజెస్ లేకుండా ఉండవు. ఎందుకంటే మానవ నైజంలో తప్పు చేయడం ఎంత సహజమో క్షమాపణ కోరడం పరివర్తన చెందడం కూడా అంతే సమాజం. నువ్వు క్షమించమని చెప్పి కోరిన తర్వాత కూడా నేను చర్య తీసుకుంటానంటే నీ దగ్గర రాక్షసత్వం మూర్ఖత్వం తప్ప ఇంకేముంది. కాబట్టి సిద్ధాంతం ఉంటుంది, సిద్ధాంతం అదే అంటాను. సిద్ధాంతాన్ని డివేట్ అయినప్పుడు మళ్ళీ తిరిగి రావు. ఇప్పుడు ఒక నక్సలైట్ పక్కాగా బీజేపీలో చేస్తానన్నప్పుడు అతను నువ్వు నక్సలైట్ కాబట్టి నేను చేరొద్దని చెప్పి మేము నెట్టివేయాలి. ఎందుకంటే అతని ఆలోచన సరళలో మార్పు వస్తే మాకంటే కఠినంగా పనిచేయచ్చు, మాకంటే కఠినంగా పనిచేయచ్చు. అతను పనిచేసే శైలిలో ఆలోచనలో భిన్నం వస్తుంది. ఆ భిన్నం ఏమాత్రం మాకు అనుకూలమైనా మాకు ఇంకా బ్రహ్మాండంగా పనిచేసేవాళ్ళు అవుతారు. నక్సలిజం నేర్పం, నక్సలైట్ నేరం గుర్తెట్టుకోవాలి. నక్సలిజం ఇస్ డిఫరెంట్ నక్సలైట్. ఒక వ్యక్తి నక్సలైట్ అవడానికి నక్సలిజాన్ని ఫాలో అవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు క్యాపిటలిజం, లెనినిజం, మావోయిజం, నక్సలిజం ఇవన్నీ కూడా ఇజమ్స్ ఉంటాయి. ఆ ఇజమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ మనిషి అటు వెళ్తాడు. ఆనాడున్న పరిస్థితుల్లో అలా వెళ్ళారు. ఇవాళ బతుకు తిరుగుకి లోటు లేదు కాబట్టి మారుతుంది. కానీ భౌతికమైనటువంటి మీకు నాకు ఆలోచనలో తేడా ఉండవచ్చు. నా ఆలోచనతో మీరు విభేదించవచ్చు, మిమ్మల్ని భౌతిక నిర్మూలన చేయకూడదు కదా. ఆ భౌతిక నిర్మూలనకి వెళ్ళడం వల్ల ఈ పరిస్థితి మీ అందరి మద్దతు ఉండాలి. మీరు కూడా ఉన్నట్టుగానే మేము చెప్పేదే మా ప్రయత్నం ఏదైనా ఉన్నా మాలో పనిలో లోపం ఉన్నా దాన్ని మేము స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మాలో మార్పులు చేర్పులు ఉన్నా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఓపెన్ డిస్కషన్గా వస్తున్నామండి మేము కూడా. కూటమి ప్రభుత్వం కదా కొన్ని తెలుగుదేశం పార్టీ సహకరించడం లేదు బయట కాకుండా సార్, దీని గురించి మీరు ఎలా చెప్పండి? అంటే సహకరించకపోవటం కూటమి ప్రభుత్వం అనే సందర్భం వచ్చినప్పుడు సహజంగా సమన్వయంతో కూడుకున్నటువంటి వ్యవహారం నడుస్తుంది. సమన్వయము అధికారానికి 3 పార్టీలు కలిపి ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అందరూ ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవచ్చు. అధికార పంపిణీలో కానీ వాటిలో కానీ కొంత ఇబ్బందులు, బట్ సార్ట్అవుట్ చేసుకుంటాం డెఫినెట్గా. ఒక్క కారణం చేత విడాకులు ఇవ్వలేంగా. సంసారంలో చాలా గొడవ వస్తే విడాకులు వస్తాయి, ఒక్క కారణంతో ఇవ్వలేము. తెలుగుదేశంలో గ్రూప్ విధాలు ఎక్కువ ఉన్నాయి సార్, 5 గ్రూపులు 6 గ్రూపులు అలా ఉన్నాయి. వాళ్ళే సరిగ్గా గ్రూప్ కావడం లేదు. అలాంటి సార్లు సహకరించడం లేదు. ఆంధ్ర ప్రజల్లో ఏమో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది కానీ మాకు మార్పునే రావడం లేదు కదా అనే ఒక ఫీలింగ్ ఉంది. దాని గురించి తెలుగుదేశంలో గ్రూపులకి బీజేపీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? అంటే వాళ్ళ పార్టీలు సార్ట్అవుట్స్ వాళ్ళు చేసుకోవాలి. మా పార్టీ నుంచి ఆ పార్టీకి ఏదైనా ఇబ్బంది అయితే మా ఎమ్మెల్యే గారు మేము ఏమైనా ఇబ్బంది పెట్టినా, మా వల్ల ఏదైనా ఇబ్బంది ఉన్నా మమ్మల్ని అడిగితే మేము సమాధానం చెప్పుకుంటాం. వాళ్ళ గ్రూపులు వాళ్ళే సరి చేసుకోవాలి. వాళ్ళ లోకేష్ గారు, వాళ్ళ చంద్రబాబు నాయుడు సరి చేసుకోవాలి. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. 11 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశంలో సాధించినటువంటి ప్రగతి గురించి
ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా యావత్ భారతదేశంతో పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమం చేసే సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ప్రారంభమయ్యే నాటికి అంతకు పూర్వం దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, దాష్టికాలు, అవినీతి, విదేశీ దురాక్రమణ, అదే రకంగా అంతర్గత భద్రతా లోపము, బహిర్గత భద్రత, భారత భూభాగం యొక్క ఆక్రమణ, ఆర్థిక మాంద్యము, వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టం, అనేక రకాలైనటువంటి ఇబ్బందులతోటి నరేంద్ర మోడీ గారి ఈ దేశాన్ని 2014లో భారతదేశ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఈ 11 సంవత్సరాల కాలంలో అతి గొప్పదైనటువంటి చరిత్ర సృష్టిస్తూ యావత్ ప్రపంచంలోనే భారతదేశం యొక్క స్థానాన్ని ఒక సముచితమైనటువంటి రీతికి తీసుకెళ్ళినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క పని విధానం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానము, దాంతోడు అన్ని రంగాలలో సాధించినటువంటి పురోగభివృద్ధిని తెలియజేయటమే ఈ మీడియా మిత్రుల సమావేశం ద్వారా సమాజాన్ని తెలియజేయటమే ఇందు మా కర్తవ్యం మేము చెప్తాం. అతి కీలకమైనటువంటి విషయం, భారత 11వ ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ గారికి ఈ దేశాన్ని అప్పచెప్పడం జరిగింది. కేవలం ఈ 11 సంవత్సరాల కాలంలో ఈరోజు 4వ స్థానానికి భారతదేశం ఎగబాకి 3వ స్థానం వైపు అడుగులు వేసేటటువంటి దిశగా వెళ్ళేటటువంటి సందర్భంలో ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి అతి పెద్దదైనటువంటి ఆర్థిక వ్యవస్థను నిర్మాణం చేసేటటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతోంది. అనేక రకాలైనటువంటి సంస్కరణలు, ఈ సంస్కరణల ద్వారా సామాజికమైనటువంటి దృక్పథంలో మనందరికీ కూడా స్పష్టంగా కనపడేది స్వచ్ఛ భారత్. నరేంద్ర మోడీ గారికి ముందు, నరేంద్ర మోడీ గారి తర్వాత అనేటటువంటి ఒక చరిత్రను ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. అంతకు పూర్వం ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా పారిశుధ్యానికి ప్రాధాన్యత లేనటువంటి నగరాలు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ, ఆఖరికి పబ్లిక్ ప్లేసెస్లో ఉండేటటువంటి చిరు వ్యాపారులు కూడా దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం స్వచ్ఛ భారత్, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక ప్రజా విశ్వాసం కలిగినటువంటి నాయకుడు ఒక పిలుపు ఇవ్వడం ద్వారా సమాజం ఏ రకంగా స్పందించిందంటే ఈరోజు రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా గ్రామాలు ఏ రకంగా అన్ని చోట్ల కూడా స్వచ్ఛ భారత్ అనేటటువంటి ఒక గొప్ప సామాజిక కార్యక్రమం ద్వారా మనకి స్వచ్ఛత అనేది చాలా స్పష్టంగా కనపడుతూ ఈ యొక్క ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి భారత నిర్మాణం చేసేటువంటి పరిస్థితి చూస్తాం. రెండవది భద్రతకు సంబంధించినటువంటి విషయం. భారతదేశంలో 2014 నాటికి ఉన్నటువంటి పరిస్థితి, భారతదేశంలో విదేశీ మనకు సంబంధం లేనటువంటి ఈ వ్యవస్థలో భారతదేశాన్ని అస్థిరత్వం పరిచేటటువంటి అనేక శక్తులు వారి యొక్క మద్దతుతోటి భారతదేశంలోకి రావటం, ఈ మద్దతు ద్వారా వారు భారతదేశంలో ఉంటున్నటువంటి సామాజిక స్థితిగతులను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం, సమాజంలో ఒక భయాందోళనకు గురి చేసేటటువంటి ప్రయత్నం. ఈ భయాందోళన ఎంతవరకు వచ్చినాయంటే మన పక్కన ఉన్నటువంటి హైదరాబాద్లో గోకుల్ చాట్లో బాంబులు పేలి సామాన్యులు చనిపోయేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు దాన్ని మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని అంతా కూడా పూర్తి స్థాయి తరిమివేసి ఉత్తర భారతదేశానికి సంబంధించి మన దేశంలో ఉంటున్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో దాన్ని కూడా కాశ్మీర్ ఆర్టికల్ 317 కూడా రద్దు చేసి లడాఖ్ని ప్రత్యేకంగా గుర్తించి జమ్మూని ఒక స్టేట్గా పెట్టి కాశ్మీర్ని మరి కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచి కేవలం 4-3 జిల్లాలకే ఈ యొక్క తీవ్రవాదాన్ని తొక్కుబెట్టి మిగిలినటువంటి భారతదేశం అంతా కూడా ఊపిరి పీల్చుకునేటటువంటి పరిస్థితి రావడంతో పాటు భారతదేశంలో విదేశీ భద్రత వారి ద్వారా విదేశీ శక్తుల ద్వారా ఉండేటటువంటి అభద్రతా భావాన్ని పారదోలేటువంటి విషయం కూడా ఈ దశాబ్ద కాలంలో చూడటం జరిగింది. అదే రకంగా అంతర్గత భద్రత, భారతదేశంలో ఉండుకున్నటువంటి నక్సలిజం యొక్క పెను ముప్పు ఏదైతే ఉన్నదో అది ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఈశాన్య రాష్ట్రాల నుంచి దాదాపుగా నల్లమలై ఫారెస్ట్ వరకు ఒక పక్క మావోయిస్టులు, ఇంకో పక్క సిక్కు తీవ్రవాదులు, మరో పక్క తమిళ తీవ్రవాదులు, మరో పక్క ఇస్లామిక్ తీవ్రవాదులు,
మరో పక్క క్రైస్తవ మిషనరీలు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క రెడ్ కార్పెట్ అనేటటువంటి ఈ నల్లమలై ఫారెస్ట్ నుంచి దాదాపుగా వెస్ట్ బెంగాల్, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ మీద నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి దాదాపుగా నాగాలాండ్ వరకు ఉన్నటువంటి క్యారిడార్లో వండుకున్నటువంటి ఈ మావోయిస్టులందరినీ కూడా దాదాపుగా వారందరినీ కూడా ఏరివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ అంతర్గత భద్రత తీసుకొచ్చి వాళ్ళు దాదాపుగా 10-12 జిల్లాలకి మావోయిజం యొక్క యాక్టివిటీని దీన్ని కన్సైన్ చేస్తూ రాబోయేటటువంటి రోజుల్లో నక్సల్ విముక్త భారత్ను కూడా చేసేటటువంటి ప్రయత్నం ఈ యొక్క అమిత్ షా గారి నేతృత్వంలో తీసుకునేటటువంటి చర్యల ద్వారా అంతర్గత భద్రత చేపట్టినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. దీనికి తోడు ఇంకా ప్రధానమైన విషయం, నరేంద్ర మోడీ గారు వచ్చే నాటికి భారత్లో ఉన్నటువంటి నకిలీ నోట్ల చలామణి, ఒక నకిలీ నోట్లు ఏ స్థాయిలోకి వచ్చినాయి అంటే దాదాపుగా ప్రతి బ్యాంకులోనూ కూడా 500, 1000 రూపాయలు, 2000 రూపాయల నోట్లు, నకిలీ నోట్లు వచ్చి భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛాలెంజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ముద్రించినటువంటి నగదు ఏదైతే ఉన్నదో అది చలామణి అయ్యేటటువంటి నగదుగా దాన్ని గుర్తించేటటువంటి ప్రక్రియ కోసం డిజిటల్ ఆపరేషన్ చేసేటటువంటి ప్రయత్నం. దాదాపుగా 5-6% ఉండేటటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని దాదాపుగా ఈరోజు 18% వరకు ప్రజానికం అందులో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే పరిస్థితి ఉంది. జీరో అకౌంట్ బ్యాలెన్సెస్ ద్వారా ఈ యొక్క జీరో అకౌంట్స్ మెయింటైన్ చేయడం ద్వారా ముద్రించినటువంటి నగదుని చలామణిలో ఉన్నటువంటి నగదుకి బేరు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంతకు పూర్వం ముద్రణకి వినియోగానికి మధ్యలో దాపరకం ఉండేది. ఈ దాపరకం ఉన్న కారణంగా అనేక మంది కోటీశ్వరులు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు అందరూ కూడా కోటాను కోట్ల రూపాయలు దాన్ని దాచేటటువంటి ప్రయత్నం ఉండేది. ఈరోజు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి నోట్ల రద్దు చేసి డిమానిటేషన్ చేశారో దాదాపుగా ముద్రించినటువంటి అమౌంట్కి ఆరా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఒక నివేదిక ప్రకారం దాదాపుగా అప్పటికి కేంద్ర ప్రభుత్వంలో 3 లక్షల కోట్ల రూపాయల నకిలీ నగదు భారతదేశంలో చాలామంది అవుతుందని చెప్పి ఈ డిమానిటేషన్ ముందు మనకు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి నకిలీ నగదు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని పూర్తిగా పతనం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాన్ని డిమానిటేషన్ ద్వారా అడ్డుకుని ఈ వ్యవస్థను నిలబెట్టేటువంటి పరిస్థితి చూడటం జరిగింది. 4వది భారతదేశానికి సంబంధించి అతి ప్రధానమైనది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం పట్ల ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మేరకు కిసాన్ సాయిల్కి సంబంధించినటువంటి మరి హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మనుషులకే కాదు భూమికి సంబంధించిన హెల్త్ కార్డులు తీసుకోవడం, ఆ భూమిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించడం, ఆ భూమి ఏ పంటలకు పండిస్తే ఉత్తమమైనటువంటి ఆదాయం వస్తుందో దాన్ని గుర్తించినటువంటి పంటను ఎగుమతి చేసేటటువంటి ప్రయత్నం, దిగుమతులు తగ్గించే ప్రయత్నం. కాబట్టి వ్యవసాయ రంగాన్ని అత్యద్భుతంగా పెంచినటువంటి కారణంగా మనము అతి కీలకమైనటువంటి ప్రపంచం అంతా కూడా కరోనా సందర్భంలో ఆర్థిక రంగం వెలవెల్లాడింది. అమెరికా లాంటి దేశాలు కూడా ఆర్థిక స్థితిగతులు తట్టుకోలేని పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో వీటన్నిటికీ కూడా తల ఒగ్గకుండా నిలబడినటువంటి దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశమే. అది కూడా అగ్రికల్చర్ సెక్టారు 1.6% మీకు అప్పర్ లైన్లోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి. ఒకటే రంగం, వ్యవసాయ రంగం ఒకటే భారతదేశంలో ఆర్థిక రంగంలో నష్టం లేకుండా పైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి మద్దతు ధర ప్రకటించేటటువంటి విషయంలో కానీ ఆ రైతుకు నేరుగా 2000 రూపాయలు చొప్పున కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి లోన్ తీసుకునే సదుపాయంతో పాటు ఫసల్ బీమా యోజన కింద సంవత్సరానికి 3 నెలలు 6000 రూపాయలు రైతు ఖాతాలు వేసేటటువంటి పరిస్థితి. అదే రకంగా యూరియాకి సంబంధించినటువంటి వినియోగాన్ని తగ్గించడం, ఆ యూరియాని లిక్విడ్ ఫామ్లోకి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, ఆ లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి యూరియాని డ్రోన్ల ద్వారా దాన్ని వేసేటటువంటి ప్రయత్నం, దానికి 8 లక్షల రూపాయలు ఉన్నటువంటి డ్రోన్లో దాదాపుగా 5 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించి వ్యవసాయంలో ఉత్పత్తులు పెంచి అధికమైనటువంటి శ్రద్ధ తీసుకున్న కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థితిగతి కూడా ఈ వ్యవసాయ రంగంలో రావడం జరిగింది. 4వది రక్షణ రంగం. రక్షణ రంగానికి సంబంధించినటువంటి విషయంలో ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా అన్ని దిగుమతులతోటే రక్షణ రంగం నడుస్తూ ఉండేది. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో రక్షణ రంగంలో మేడ్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా అత్యాధునికమైనటువంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఖండాంతర క్షిపణులు దాదాపుగా 6000 కిలోమీటర్ల రేంజ్లోకి దాన్ని మనం తయారు చేయటం, అందులో బ్రహ్మోస్ లాంటి దాన్ని
మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో దాన్ని వినియోగించిన సందర్భంలో ప్రపంచం అంతా కూడా నివ్విరిపోయేటటువంటి పరిస్థితి ఉంది. రక్షణ రంగంలో ఊహించినటువంటి పరిస్థితి భారత్ని యావత్ ప్రపంచం కూడా చవిచూస్తూ జరిగింది. దాంతో ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 28 దేశాలు రక్షణ రంగంలో భారతదేశంతో పాటు వారు వ్యాపార ఒప్పందాలకు రావడం జరిగింది. అంతరిక్షానికి సంబంధించిన విషయంలో కూడా మన అమెరికా కంటే కూడా గణనీయమైనటువంటి తక్కువ ఖర్చుతోటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లేటటువంటి ప్రక్రియ కూడా సాధించినటువంటి విషయం నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల కాలంలో జరిగిందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. మరోపక్క ఆరోగ్యానికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి కార్డు ద్వారా భారతదేశంలో వండుకున్నటువంటి పౌరులందరికీ 5 లక్షల రూపాయలు ఉచితంగా మరి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టినటువంటి ఈ విధానం ద్వారా ఆయుష్మాన్ భారత్ కార్డు తోటి ప్రజలందరూ కూడా ఉచితమైనటువంటి 5 లక్షల లోపు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు దాదాపుగా 399 రోగాలను వారు గుర్తించడం జరిగింది. ఆ రోగాలకు సంబంధించిన చికిత్స కూడా ఆరోగ్య భారత్ ద్వారా దీనికి ఈ కార్డు ద్వారా చేసేటటువంటి ప్రక్రియ చేపట్టడం జరిగింది. మరొక కీలకమైనటువంటి విషయం, ప్రపంచం యావత్తు భారతదేశంలో ఇప్పుడు మా చిన్ననాటి నుంచి మేము పుట్టకపూర్వం నుంచి కూడా ఏదైనా సరే ఒక తీవ్రమైనటువంటి ఒక మహమ్మారి ఏదన్నా ప్రబలినప్పుడు అది కలరా కానీ మచూచకం కానీ లేదా ఇంకేదైనా విపత్తు వచ్చినప్పుడు భారతదేశానికి దానికి సంబంధించినటువంటి మందు రావటానికి దాదాపుగా 20, 30, 40 సంవత్సరాలు పట్టేది. ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా అనేక మంది వేలాది నుంచి లక్షలాది మంది చనిపోయినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. ఇటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో వండుకున్నటువంటి కరోనాను ఎదుర్కొన్నప్పుడు కరోనా మీద ప్రపంచంలో భారతదేశం మీద ఆనాడు చేసినటువంటి వ్యాఖ్యలు, రెండవ పెద్ద జనాభా కలిగినటువంటి దేశం 140 కోట్ల దేశం భారతదేశం శ్మశాన భూమిగా మారబోతుంది, ఈ దేశాన్ని కాపాడగలిగే వారు ఎవరూ లేరు, ఇక్కడ సాంకేతికమైనటువంటి పెద్ద మరి ఇటలీతోటో ఆస్ట్రేలియాతోటి ఇంగ్లాండ్ తోటో పోలిస్తే అటువంటి సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉందనేటటువంటి విషయాలతోటి అనేక వార్తాపత్రికల్లో భారతదేశం గురించి వారు ప్రస్తావించడం జరిగింది. వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ప్రపంచంలో మనం USA, UK, రష్యా అండ్ చైనా ఈ 4తో పాటు 5వ దేశంగా ఇమీడియట్గా మనకు సంబంధించినటువంటి సొంత పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కేవలం 8 నెలల కాలంలో సుమారు 140 కోట్ల జనాభాకి మనం ఉచితంగా దీన్ని పంపిణీ చేయడంతో పాటు ప్రపంచంలో అనేక పేద దేశాలకి ఈ యొక్క వ్యాక్సిన్ని మనం ఎగుమతి చేయటం, ప్రపంచంలో మిగిలినటువంటి వ్యాక్సిన్స్ కంటే కూడా రష్యన్ వ్యాక్సిన్ కంటే అమెరికన్ వ్యాక్సిన్ కంటే కూడా ఈ వ్యాక్సిన్ భారత వ్యాక్సిన్ మేలైనటువంటి వ్యాక్సిన్ అని చెప్పి మనం కితాబు పొందేటటువంటి పరిస్థితి చూస్తే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచంలో మానవాళికి ఉపయోగపడేటటువంటి విధంగా చేసినటువంటి ఈ పరిస్థితి అనేది చూస్తే అటు సాంకేతికంగా ఇటు వ్యవసాయ పరంగా ఇటు విద్యలో కానీ అన్నిటిలో కూడా అత్యాధునికమైనటువంటి పరిస్థితుల్లో చేపట్టడం జరిగింది. దీనికి తోడు ప్రపంచంలో దిగుమతులన్నీ కూడా గణనీయంగా తగ్గించుకున్నాం, ఎగుమతులను గణనీయంగా పెంచుకున్నాం. తద్వారా ఈనాడు ప్రపంచం మీద భారత్ ఆధారపడేటటువంటి పరిస్థితి ఎంతమాత్రం కూడా లేని స్థితి ఉంది. మరోపక్క దౌత్యపరంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ భారతదేశానికి ప్రపంచంలో అన్ని దేశాలు బాసటగా నిలబడినటువంటి దాఖలాలు మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఎక్సెప్ట్ ఈజిప్ట్ ఒకటి అండ్ ఉజ్బెకిస్తాన్ ఈ 2 దేశాలు తప్ప మిగిలినటువంటి అన్ని దేశాలు కూడా అయితే తటస్థ వైఖరి లేకపోతే మనకు మద్దతు ప్రకటించింది తప్ప భారత వ్యతిరేకంగా ఎక్కడ కూడా నోరు మెదపలేదు. ఇస్లామిక్ దేశాలతోటి మనం చక్కటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకున్నాం. ఇరాన్ తోటి మనం చాబహార్ పోర్ట్ నిర్మాణం చేసాం. ఇరాన్లో వండుకున్నటువంటి ఇస్లామిక్ సంబంధించినటువంటి స్టేట్స్ అన్నీ కూడా మనకి చాలా బాసటగా ఉన్నాయి. దానికి తోడు మనం ఈజిప్ట్ దురదృష్టం భూకంపం వస్తే మొట్టమొదటి సహాయానికి చేయూతనిచ్చినటువంటి దేశం ప్రపంచంలో భారతదేశం అయితే ఇవాళ దురదృష్టం ఈజిప్టు పాకిస్తాన్ పక్షాన్ని నిలబట్టడం అన్నది ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి మానవాళిని చాటుకుంటూ ప్రపంచంలో మన యొక్క స్థితిగతులు పెంచుతూ భారతదేశంలో పేదరిక నిర్మూలన గణనీయంగా తగ్గిస్తూ 35 కోట్ల మంది జనాభా పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మన తాజా మరి అంతర్జాతీయ రిపోర్ట్లు కూడా దాన్ని దాఖలు చేయడం జరిగింది. స్థితిగతులు పెంచాం.
ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రజాబాహుళ్యానికి తెలియజేసే నిమిత్తం ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ప్రజలకు తెలియజేసి ఈ బీజేపీ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుని ఇచ్చేటటువంటి బాధ్యత ప్రజలపై ఉన్న కారణంగా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మద్దతు కూడగట్టి వాస్తవాలని కూడా తెలియజేయడం కోసం ఈనాడు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం అంతా కూడా పర్యటన చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆదోని నియోజకవర్గానికి, ఈ కర్నూలు జిల్లాకు సంబంధించి ఆదోని నియోజకవర్గంలో మా శాసనసభ్యులు పార్థసారథి గారి నేతృత్వంలో, జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసే నిమిత్తం పత్రికా విలేకరులందరూ కూడా కలిసి ఈ 4 విషయాలు మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.